జై శ్రీరామ్. ఈరోజు మనం రామాయణం బాలకాండలోని 15వ సర్గ అయిన రావణుని సంహారమునకై దేవతలు విష్ణువుని ప్రార్థించుట గురించి చదువుకుందాం. ప్రజ్ఞావంతుడును అథర్వాది వేదములను యందు పండితుడు అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యముల నుంచి ఇట్లు క్షణమాలోచించెను. పిదప కర్తవ్యంను స్ఫురింపగా ఆయన ఆ మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రాజా, నీకు పుత్రులు కలుగుటకై అథర్వ శిరస్సు అను వేదభాగము నుండి పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్టి అను క్రతువును నిర్వహించెదను. అనంతరము ఆ ఋషి పుత్రకామేష్టి యాగమును ప్రారంభించెను. ఆ తేజస్శాలి వేద మంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులను సమర్పించెను. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ ఆవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి. దేవతలందరును క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకొనిరి. ఓ దేవా, నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే మమ్ములను చిత్రహింస పాలు చేయుచున్నాడు. అతనిని అదుపు చేయుటకు మేము అశక్తులము. హే భగవన్, పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి. దానిని గౌరవించుచు అతడొనర్చు దండగములను అన్నిటినీ మేము ఒనర్చుకునుచున్నాము. ఆ దుర్మార్గుడు వరగర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు. ఉన్నతులైన దిక్పాలులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతము రాజ్య భ్రష్టుని గావింపుచున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్నుగానక ఎదురులేనివాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు. రావణుడు క్రీడా పర్వతమున విహరించునప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు. వాయువు కూడా భయముతో అతని సమీపమునగా తీవ్రముగా వీచుటలేదు. ఉవ్వెత్తు తరంగములతో నుండు సముద్రుడు అతనికి భయపడి చలించుటలేదు. ఓ మహాత్మా, భయంకరాకారుడైన ఆ రాక్షసునకు భీతిల్లి మేము గడగడలాడుచున్నాము. కావున వానిని హతమునర్చుకుపాయము మీరే ఆలోచింపుము. దేవతలు తనను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడువు ఆలోచించి వారితో ఇట్లనెను. భలా, ఆ దుర్మార్గుణ్ణి చంపునుపాయము స్ఫురించినది. గంధర్వులచేగాని, యక్షులచేగాని, దేవతలచేగాని, దానవులచేగాని, రాక్షసులచేగాని నాకు చావు లేకుండానట్లు వరమిమ్ము అని రావణుడు అర్థించెను. నేను అట్లే అని అంటిని. ఆ రావణుడు వరమును కోరెడి సమయమున మనుష్యుల ఎడ వానికి గల చులకన భావముచే వారి వలన చావు లేకుండానట్లు అడుగలేదు. కావున మానవుని చేతిలోనే అతనికి మరణము సంభవము, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులను విని దేవతలు, మహర్షులు అందరును ఆనందముతో పొంగిపోయిరి. ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాపాణి అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరాజిల్లుచు యజ్ఞశాలకు అరుదించెను. అంతట మహావిష్ణువు బ్రహ్మతో కూడి అచట ఉపస్థితుడాయెను. పిమ్మట దేవతలందరూ ఆది దేవుణ్ణి స్తుతించి సాగిలబొడి మొక్కి ఇట్లు ప్రార్థించిరి. ఓ మహావిష్ణు, లోక కళ్యాణకాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము. అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావము గలవాడు, మహర్షితో సమానమైన తేజస్సు గలవాడు. అతని ముగ్గురు భార్యలను దక్షకన్యలైన హ్రీ, శ్రీ, కీర్తి అను వారితో సమానులు. వారికి 4 రూపములలో పుత్రుడవు కమ్ము. రావణుడు వరప్రభావమున లోకకంఠుడ కాయెను. అతనిని దేవతలు ఎవ్వరునూ చంపజాలరు. నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము. రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వముతో దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు. ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమును విహరించుచున్న గంధర్వులను, అప్సరసలను హింసించుచున్నాడు. సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో కూడి ఆ క్రూర రావణుని సంహారమున కొరకై ఇచ్చటికి వచ్చి మిమ్ము శరణు పొందుచున్నాము. ఓ శత్రు భయంకరా, ఓ మహావిష్ణు, మా అందరికిని నీవే దిక్కు. కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకై మానవుడై అవతరించుటకు సంకల్పింపుము అని దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడెను.
బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోకారాధ్యుడు దేవదేవుడు అయిన ఆ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇట్లు నుడివెను. భయమును వీడుడు, మీకు భద్రత చేకూరును. క్రూరుడు దుర్మాత్ముడు దేవర్షులను బాధించుచున్న వాడు అగు రావణుణ్ణి, అతని పుత్రులను పౌత్రులను అమాత్యులను బంధువులను మిత్రులను జ్ఞాతులను అందరినీ లోకహితార్థమైన యుద్ధమున హతమార్చి తీరెదను. పిమ్మట 11,000 సంవత్సరముల కాలము ఈ మానవలోకమున నివసించి ఈ భూమండలమును పరిపాలించెదను అని సకల ప్రాణులకు ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవలోకమున తాను అవతరింపదగు స్థానమును గూర్చి ఆలోచించెను. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు 4 రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను. బ్రహ్మరుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు దివ్యస్థుతులతో ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. ఆ రావణుడు సహజముగనే గర్వితుడు, వరప్రభావముచే కన్ను మిన్నుగానక యున్నవాడు, ధర్మ విరుద్ధముగా ప్రతాపమును చూపువాడు, దేవేంద్రునకు శత్రువు, లోకములను బాధించువాడు, సత్పురుషులను మునులను హింసించువాడు, తాపసులకు భయంకరుడు. అట్టి దుష్టుణ్ణి సంహరింపుము. క్రూర రాక్షసుడైన ఆ రావణుని, అతని బంధుమిత్రులను, సైన్యములను, పరివారములను తుదుముట్టించి ఆర్తుల వెతులను బాపుము. పిదప ఓ దేవదేవ, మా బోటి వారికి అందరానిదియు రాగద్వేషములకు తావులేనిదియు అయిన వైకుంఠమునకు చేరుము అని దేవతలందరూ ఆ మహావిష్ణువుతో చెప్పుకొనెను. జై శ్రీరామ్.